ఉందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్న పరిస్థితి. హుటాహుటిన అహ్మదాబాద్ బయలుదేరారు రామ్మోహన్ నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి. గుజరాత్ సీఎంతో ఫోన్లో మాట్లాడారు హోంమంత్రి అమిత్ షా, అలాగే ప్రధానమంత్రి కూడా మాట్లాడుతున్నారు. ఈ ఘోర విమాన ప్రమాదం మెగానీలోని షాహీబాగ్ హోటల్ సమీపంలో, అంటే అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకి అతి కొద్ది సమీపంలో ఇది కూలిపోయింది. మనం విజువల్స్లో చూస్తున్నాం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన దృశ్యాలు. మనకు ఆ దృశ్యాల్లో అయితే చెట్టు, దాని పక్కనే ఒక బౌండరీ వాలు మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్లీజ్ రిపీట్ ద విజువల్ అగైన్. ఆ విజువల్లో చాలా క్లియర్గా విమానం కరెక్ట్గా అక్కడ చెట్టు దగ్గర తగిలి ఆ బౌండరీ వాల్ తగిలేసి వెంటనే పడిపోయిన వెంటనే కూడా మంటలు చెలరేగిన పరిస్థితి. అంటే చాలా విషాదకరమైన ప్రమాదంగా మారబోతోంది అని అనిపిస్తోంది. ఎందుకంటే 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, 242 మంది ఆ విమానంలో ఉన్నారు. ప్రమాదంలో 200 మందికి పైగా మృతి చెందినట్టుగా అనుమానం. ఎందుకంటే ఆ మంటలు మనం చూస్తుంటే అసలు ఏ ఒక్కళ్ళు కూడా అందులోంచి బయట పడగలరా ప్రమాదంలోంచి అనేది అనుమానమే. ఎంత పెద్ద ఎత్తున, ఎంత హైట్కి ఆ పొగలు వ్యాపించాయి, ఆ స్మోక్స్, అలాగే ఆ మంట తాలూకా స్మోక్స్, బూడిద ఎంత ఎత్తుకు వ్యాపించాయి కూడా మనం విజువల్స్లో చూపిస్తున్నాం. అతి భారీ ప్రమాదం, ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలోనే అతిపెద్ద ప్రమాదంగా దీన్ని చెప్పొచ్చు. నాతో పాటు శ్రీహరి ఉన్నారు న్యూస్ రూమ్లో, మా ఢిల్లీ కరెస్పాండెంట్ కృష్ణ జాయిన్ అవుతున్నారు. అంటే అసలు ఈ విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పటికైతే మనం ప్రమాదంగానే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ డీటెయిల్స్ కూడా బయటికి ఇంకా రాలేదు. ఇప్పటికే స్పెక్యులేషన్స్ మనం ఎక్కువగా చేయడం కరెక్ట్ కాదు. కానీ గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకుని ఈ ఘటనని చూస్తే కనుక అప్పుడు అనుమానాలు వస్తాయి. ఎందుకంటే విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి ఉన్నారు. అలాగే ఇది లండన్కి వెళ్ళే విమానం. ఇందులో ఖచ్చితంగా యూకే వాసులతో పాటు ఇంకా ఇతర విదేశీయులు ఉండొచ్చు. భారతదేశంలోని పెద్ద పెద్ద బిజినెస్, అలాగే ఇండస్ట్రియలిస్ట్స్, కార్పొరేట్ సెక్టర్కి సంబంధించిన పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఇందులో ఖచ్చితంగా ఉంటారు. అంత పెద్ద విమానం ఇది. బోయింగ్ 787 విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక్కసారి అక్కడ ఆ భీకర దృశ్యానికి సంబంధించిన విజువల్స్తో పాటు ఆడియో కూడా ఒకసారి విందాం. पूरा ही गया हुआ कोई बात अपनी सवारी कितनी થઈ ગઈ पूरा ही गया हुआ कोई बात अपनी सवारी कितनी થઈ ગઈ అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తాలూకా విజువల్స్, తర్వాత ప్రమాదానికి తర్వాత జరిగిన అక్కడ దృశ్యాలు చూస్తున్నాం. కొంతమందిని తరలిస్తున్నట్టుగా మరి సమాచారం వస్తోంది. క్షతగాత్రులు ఉన్నారా, అసలు ఏంటి పరిస్థితి అనేది మా ఢిల్లీ కరెస్పాండెంట్ కృష్ణ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. కృష్ణ చెప్పండి. ఋషి, కొద్దిసేపటి క్రితమే డీజీసీఏ కొన్ని అప్డేట్స్ ఇచ్చింది. డీజీసీఏ అప్డేట్స్ ప్రకారంగా చూసుకుంటే, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే, అంటే టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి 5 నిమిషాల తర్వాత ఈ ప్రమాదం జరిగింది. 825 అడుగుల ఎత్తు నుంచి ఈ యొక్క ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే పైలట్స్ వెంటనే మేడే కాల్ ఇచ్చారు.
అయితే మేడే అని చెప్పినప్పుడు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రెస్పాండ్ అవ్వలేదు అన్నది డీజీసీఏ ఇచ్చినటువంటి ప్రాథమికంగా ఇచ్చినటువంటి ఈ యొక్క రిపోర్ట్ లో మనం చూస్తున్నాం. డీజీసీఏ ఏమని రిపోర్ట్ ఇచ్చింది అనేది ఒకసారి మనం చదివి వినిపిస్తాను మన ప్రేక్షకుల కోసం. యాక్సిడెంట్ టు ఎయిర్ ఇండియా B787 aircraft VT-ANB on 12/6/2025 at Ahmedabad on 12th June 2025. Air India B787 aircraft VT-ANB while operating flight AI-171 from Ahmedabad to Gatwick, UK లో ఉన్నటువంటి Gatwick కి వెళ్తూ ఉంది. Has crashed immediately after takeoff from Ahmedabad. There were 242 persons on board the aircraft consisting of 2 pilots and 10 cabin crew. The aircraft was under control under the command of Captain Sumit Sabharwal with First Officer Clive Kunder. Captain Sumit Sabharwal is LTC with 8,200 hours of experience. ఈ యొక్క కెప్టెన్ ఎవరైతే ఉన్నారో పైలట్ కెప్టెన్ ఫస్ట్ పైలట్ అతనికి 8,200 అవర్స్ పైలట్ నడిపినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. తర్వాత కో పైలట్ కూడా 1,100 అవర్స్ ఫ్లైట్ నడిపినటువంటి ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. యాజ్ పర్ ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ aircraft departed from Ahmedabad at 1:39 from runway number 23 నుంచి runway number 23 నుంచి 1:39 ఫ్లై అయింది. It gave a mayday call. It gave a mayday call to ATC, but thereafter no response was given by the aircraft to the calls made by ATC. ATC కి mayday call ఇచ్చిన తర్వాత మళ్ళీ ATC తిరిగి రెస్పాండ్ అయినప్పుడు తిరిగి కాల్ చేసినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదన్నది డీజీసీఏ ఇచ్చినటువంటి ఈ యొక్క పత్రికా ప్రకటనలో ప్రధానమైనటువంటి అంశం. ఎయిర్ క్రాఫ్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డిపార్చర్ ఫ్రమ్ రన్వే 23 ఫెల్ ఆన్ గ్రౌండ్ అవుట్ సైడ్ ద ఎయిర్పోర్ట్ పెరిమీటర్. అవుట్ సైడ్ ద ఎయిర్పోర్ట్ పెరిమీటర్ అంటే అక్కడ ఉన్నటువంటి నివాసాల మీదనే పడినట్లుగా కూడా డీజీసీఏ కన్ఫర్మ్ చేసింది. హెవీ బ్లాక్ స్మోక్ వాజ్ సీన్ కమింగ్ ఫ్రమ్ ద యాక్సిడెంట్ సైట్ అన్నది ప్రస్తుతం ఇప్పటి వరకు డీజీసీఏ ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రకటన ప్రకారం మనం చూస్తూ ఉంటే ఎయిర్ క్రాఫ్ట్ బయలుదేరిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం గుర్తించినటువంటి పైలట్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ పైలట్స్, మొదటి పైలట్ 1,800 పైగా ఫ్లయింగ్ అవర్స్ ఉన్నటువంటి సీనియర్ కమాండ్ కెప్టెన్, తర్వాత సెకండ్ కెప్టెన్ కూడా 1,100 ఫ్లయింగ్ అవర్స్ ఉన్నటువంటి కెప్టెన్, ఇద్దరు కూడా సీనియర్సే. వాళ్ళు ప్రమాదం గుర్తించిన వెంటనే మేడే కాల్